ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మరి ఈసారి కూడా మరి సంఘంగా కూడుకోవడానికి మనకు అవకాశం లేకుండా ఉన్నది జరిగినది. వల్ల లాక్డౌన్ పొడిగించబడింది. అయినా దేవుని కృప కాపుదల మనందరికీ తోడుగా ఉన్నది. సో మనం మన ఇంట్లో ఉంటుండగానే ఈ యొక్క ఆన్లైన్లో ఈ ఆరాధన కొనసాగించుకుందాము. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమున లెక్కించిన స్థితిలో స్తోత్రాలు చూపిస్తున్నాం. ఈ యొక్క ఉద్దాన దినాన్ని బట్టి వందనాలు నాయనా. ప్రపంచం అంతటా నీ రక్తం చేత కొనబడి విమోచబడిన ప్రజలందరూ నిన్ను ఆరాధించి సిద్ధపడి కూర్చుని ఆరాధన చేస్తూ ఉన్నారు. వారితో పాటు మేము కూడా యొక్క వ్యాలీ దేవాలయ చర్చిలో ప్రభావంలో ఇలా ఆరాధన మేము జరిపించుకోవడానికి మీరు మాకు ఇచ్చారు. సంఘ బిడ్డలందరూ వారి వారి గృహాల్లో ఆరాధించడానికి సిద్ధపడి వారు కూర్చున్నారు. మేమంతా వేరువేరుగా ఉన్నా ఏక మనసు కలిగి నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను కొనియాడుతున్నాం. ఈ ఆరాధన అంతా మీరు జరిగించండి. మీరే మహిమ పొందండి. ఈ ఆరాధన అంతా నీకు మహిమకరంగా జరిగినట్లుగా సహాయం చేయండి. సంఘటనలు మరి నేను ఒకసారి ఎడమగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నిటి బట్టి కూడా నీకు స్తోత్రాలు. మీరు దయచేసి త్వరలో నిశ్చితమైతే ప్రభా ఈ యొక్క లాక్డౌన్ అంతా మరి ఎత్తివేయబడే విధంగా పరిస్థితులన్నీ వైరస్లన్నీ తొలగిపోయి అంతా బాగా జరగాలని మరి కోరుకుంటూ మరి ఒకసారి ఆరాధన ప్రారంభిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఇంకా నీ సందులో కలిసి కలిగే భాగ్యం ఇవ్వండి. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఆరాధనలో కూడా మీరు మాతో ఉన్నాయి నడిపించి ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మరి పాట విందా. ఎవరి బిడ్డలు పాడతారు. మనం పాటలు పాడుకుని దేవుని మహిమపరచుకున్నాం. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కోనలలో జీవులలో జలములలో, కొండలలో కోనలలో జీవులలో జలములలో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో కీర్తన గ్రంథం నుంచి 123వ కీర్తన మనం చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమాని గారి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చినవి. మమ్మల్ని కరుణింపుము, మమ్మల్ని కరుణింపుము. దేవుడి వాక్య దీవించినాక
చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు మనం ఈ కీర్తన మనం ధ్యానించుకుందాము. మహాపరిశుద్ధులను మహోన్నతులను మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు కనికరముల దేవుడవు, కృపగల దేవుడవు, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల ఆరాధన కొరకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఏర్పాటు చేయబడినట్టు కీర్తన భాగాన్ని మేము చదివినాము. దీన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మాకు నీ కృప ఇవ్వండి. నీ వాక్యాన్ని గ్రహించడానికి నీకు నాయన మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఇది కూడా యాత్రా కీర్తనగా మనం చూస్తూ ఉన్నాము. మరి కష్టంలోనూ అది తిరస్కారంలోనూ మనుషులు నింద వేదన పడుతున్న టైంలో మరి దేవుని వైపు కరుణిస్తూ ప్రార్థించేటువంటి మరి కీర్తనగా ఇది చూస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు దేవుణ్ణి ఎలా సంబోస్తూ, ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతుతట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతుతట్టును చూచుచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు యెహోవా కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, వీరు ప్రార్థన చేస్తున్నారు దేవుని కృప కొరకు, మరి ఆయన కనికరం కొరకు కనిపెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వారు తిరస్కరించబడుతున్నారు, అవమానించబడుతున్నారు, అధిక తిరస్కారం పాలైతిమి అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాము. అహంకారుల నింద, గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకు అధికంగా వచ్చినవి. సో ఇక్కడ దేవుని బిడ్డలుగా వీరు ఉన్నప్పుడు మరి వీరిని ప్రజలు మరి తిరస్కరిస్తున్నట్టుగా, నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా, వారిని అవమానపరుస్తూ బాధిస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి వారు ఎంతో వేదన మరి బాధ పడుతున్నారు, అవమానం పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. వారిని ఏమి చేయగలిగే శక్తి వీరికి లేదు. అందుచేత దేవుని మీద ఆనుకుని ఆధారపడటం మనం చూస్తున్నాం. అయితే నిందించబడటానికి మరి కారణం మనకి తెలియదు. అయితే నిజంగా మరి మంచి విషయంలో నిందబడితే అది చాలా సంతోషమే. ఒకవేళ కీడు చేసి మరి చాలాసార్లు పాత్ర అందులో మరి సంఘం ఎక్కువగా దేవుని మర్చిపోవటం, దేవుని తిరస్కరించడం, దేవునికి దూరంగా ఉండడం, ఇట్లాంటి జరిగినప్పుడే ఎక్కువ శాతం మరి దేవుని ప్రజలు నిందలకి తిరస్కారాలకి అప్పగింపబడుతూ ఉండేవారు. కేవలం కొద్దిమంది మాత్రమే, దావీదు లాంటి వాళ్ళు ఎవరో నీతి కొరకు హింసించబడుతూ జరిగి ఉండేది. కానీ ఇశ్రాయేలు సంఘం చరిత్ర మనం చూస్తున్నప్పుడు వారు ఐగుప్తులోంచి వచ్చిన కాడి నుంచి కూడా ఎక్కువ శాతం కొంతకాలం దేవునితో సన్నిహితంగా ఉంటే కొంతకాలం వెంటనే దేవునికి దూరం అయిపోతూ ఉండేవారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. ఈ కారణం చేత వారికి అనేక నిందలు, కష్టాలు, బాధలు వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ దేవుని దగ్గర రావటం వారికి అలవాటు అయిపోయింది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏమో మనకు తెలియదు. ఈ పరిస్థితుల్లో వారు తిరస్కారం నింద అనుభవిస్తున్నారు. కొత్త నిబంధనలో కూడా మనం చూస్తున్నట్లయితే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, మీరు ధన్యులు, మీ ఫలం అధికమవుతుంది, పరలోకమంది ఫలం అధికమవుతుంది అని దేవుడు యేసుప్రభువు వారు తన కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తారు. ఆయన వచ్చినప్పుడు మనుషులు ప్రభువుని నిజంగా దేవుని కొరకే నింద అనిపిస్తే, దేవుని కొరకే మరి విశ్వాసంగా జీవిస్తున్నందుకే కష్టం అనిపిస్తే చాలా ధన్యత. పేతురు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధలు అనిపించినట్ల మీరు సంతోషించండి అన్నట్టుగానే చెప్తాడు. అన్యాయం చేసి బాధ అనిపిస్తే, శిక్ష అనిపిస్తే, మరి నింద అనిపిస్తే కష్టం ఇది. కానీ నిజంగా క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవ జీవితం జీవిస్తున్నందుకు, క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగుతున్నందుకు కష్టం అనిపించిన, దేవుని కొరకు కష్టం అనిపిస్తే అది ధన్యతే అని పేతురు కూడా వ్రాస్తాడు. సో ఇట్లాగా ప్రభు కొరకు నింద, తిరస్కారం ఒకవేళ మనం అనిపించాల్సి వస్తే దాన్ని బట్టి మనం సంతోషించాలి. యేసుప్రభువు వారు చెప్పినప్పుడు మరి
మత్తయి 10 వచనాలు అక్కడ మనం చూస్తున్నాడు, మీ మీద మనుషులు మిమ్మల్ని అన్యాయంగా నా నిమిత్తము మిమ్మల్ని దూషించి హింసిస్తే మీరు ధన్యులే, పరలోక మంది మీ ఫలం అధికమవుతుంది, మీరు ఆనందించండి అంటాడు. సో నిజంగా నిందులు ప్రభునిత్వంతో మనం సంతోషించాలి. ప్రభునిత్వం కష్టం వస్తే మనం ధైర్యం తెచ్చుకుని ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఈ పరిస్థితులు మనకు తెలియదు. అయితే వీళ్ళు దేవుని సన్నిధిలో వారు కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, వారు ఎక్కువ బాధపడుతున్నారు, ఉదయం అంతా వేదన చెందుతుంది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆకాశమందు ఆశ్చర్యం వాడ నీ తట్టు కనులెత్తుచున్నాను, దాసుల కనులు తమ యజమానుల చేతితట్టును, దాసి కనులు తన యజమానురాలు చేతితట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నది. సో పాత నిబంధన కాలంలో దాసులు మరి అంతా కొనబడిన దాసులుగా ఉండడం మనకు తెలుస్తుంది. కట్టు బానిసలుగా దాసులు ఉండేవాళ్ళు ఉంటారు. పాత నిబంధనలో వారి పని వారు కొనుక్కొని ఉంటారు, వారి పని అంతా చేయటమే. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు ఎలా సేవ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు. ఇప్పుడు కీర్తన గ్రంథం కనుక ఇప్పుడు అది చెప్పినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే యేసుప్రభు వారు ఉపమానం చెప్తూ అంటాడు, మీకు ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి, ఆ దాసుడు పొలంలో పనిచేసి వస్తాడు. పనిచేసి వచ్చిన తర్వాత యజమానుడు అతను మెచ్చుకుంటాడా? బాగా పనిచేసి వచ్చావు, ఇల్లు కాలు కొడుకుని భోజనం చేయమని అంటాడా? లేదు కదా. సరే పని అయిపోయిందా, సరే నీకు వెంటనే వెళ్ళి నాకు వంట సిద్ధం చేసి భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చి నాకు వడ్డించు అంటాడు, తర్వాత నువ్వు తిందు కానీ అంటాడు. సో దాసుడి పరిస్థితి యజమాని సంతోషపరుస్తూ పొలంలో పనిచేసి వచ్చాడు దాసుడు. అలాగనే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యజమానికి భోజనం సిద్ధపరచాలి. యజమానం తిని తృప్తిపడిన తర్వాత నువ్వు తిను, భోజనానికి వెళ్ళు అంటే తప్ప వెళ్ళడానికి దాసుడికి అవకాశం లేదు. అప్పుడు దాకా అలాగే కట్టుకుంటాడని చెప్పేసి పాత నిబంధనలో చెప్పాడు. అదే విషయాన్ని కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట మనం గుర్తు చేస్తారు. అట్లాగే మీరు దేవునికి సేవ చేయండి అని అంటాడు. సో ప్రభు సేవలుగా సేవ చేసేటప్పుడు ఆయన కుమారులుగా బిడ్డలుగా మనం ఉన్నప్పటికీ సేవ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం అట్లాంటి అంకిత భావంతో సేవాభావంతో కూడా మనం దేవుని సేవించాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. ఆయన మన అవసరం తెచ్చేవాడు, మంచి యజమానుడు, సేవకుల యొక్క మరి యోగక్షేమాలు తప్పకుండా చూస్తాడు. కానీ మన హృదయంలో మాత్రం మన మనసులో మాత్రం దేవుని సేవించేటప్పుడు అట్టి మరి సమర్పణతో దేవుని సేవించాలి అనేది యేసు ప్రభువారు అక్కడ గుర్తు చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, ఎవరితో పోలిక చెబుతున్నారు? ప్రభువా అంటాం. పిల్లలు మనం అడుగుతారు, ఆ టైం అడిగిన అన్ని ఇవ్వకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. అట్లాగే దేవుని అడుగుతాం, వెంటనే ప్రార్థన జరిగిపోవాలి. ఒక క్షణం లేట్ అయితే, ఒక రోజు లేట్ అయితే ఎందుకు అయిపోయిందో, ఎందుకు చెప్పించేసాడు, ఏం జరిగిందో దేవుడు మనం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచన వచ్చి దేవుని మీద అలుగుతాము, చర్చ మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, బైబిల్ చదవటం మానేస్తాం. ఆయన యజమానుడు పక్కన తండ్రి దేవుడుగా మనకున్నా ఆయన మనకి యజమానుడు. కొన్నిసార్లు మనం కనిపెట్టాలి, ఎదురు చూడాలి, జవాబు కొరకు ఎదురు చూడాల్సి వస్తుంది. మన కష్టాలు నిందులు ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు. ఆ నిందులు రావడంలో ఇప్పుడు ఈ లాక్డౌన్ వచ్చింది, సమస్య వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ లాక్డౌన్లో మనం ఈ ఆశ్చర్య పరిస్థితుల్లో మనం ఇలాగ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితుల్లో కుటుంబాల పరిస్థితుల్లో ఏం నేర్చుకోవాలో, ఏం సిద్ధపరచుకోవాలో, ఏం మారాలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. లోకం మీదకి వచ్చింది, సంఘం మీద కూడా వచ్చింది. సో లోకం ఏం తెలుసుకున్న తర్వాత కానీ సంఘంగా మనం ఈ ఏకాంత సమయాల్లో ప్రభుతో ఉండి కేవలము ఏదో మరి ఉండి తిని అలాగే ఉద్దేశమే కాకుండా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన చేసుకుని మనం సరి చేసుకోవడం కూడా చాలా అవసరమైంది. సో అట్లాగా కొన్నిసార్లు వెయిట్ చేయించే పరిస్థితి వస్తుంది. అంటే ఏదో నేర్చుకోవాలి, ఏదో మార్పు రావాలి సంఘంలో మనలో అనేది దేవునికి ఉద్దేశం. వీళ్ళు పిల్లలే కానీ దాసుల్లాగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం బాధాకరంగా కనిపిస్తుంది. దేవుని సంతానం దాసులాగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, తను కంపేర్ చేసుకుని అలా దేవునికి తప్పదు, వేరే చాయిస్ లేదు. వాళ్ళ నిందలో బాధల్లో వాళ్ళుగా బయటపడే అవకాశాలు లేవు. దేవుడు తప్ప ఎవరు తప్పించడానికి అవకాశం లేదు. అందుచేత వారు దేవుని కృప కనిపెడుతున్నారు. ఎలా కనిపెడుతున్నారంటే దాసుని కన్నులు యజమానుని తట్టు
దాసురాలి కనులు యజమానురాలు చేతట్టు చూచున్నట్లు అంటున్నాడు. ఎప్పుడు భోంచేయమంటారా, ఇగో తీసుకుని తిను అంటారా అని అంత నమ్మకంగా ఎదురు చూస్తూ మరి పాదంలో సేవకులు వాళ్ళు పనిచేసేవారు. అట్లాగా దేవుని దయ కొరకు ఆయన చిత్తం నెరవేర్చేటువంటి ఆ నమ్మకమైన సమర్పణ మరి చాలా గొప్పది. అది మనకి రావాలి, నాకు రావాలి, మనకు రావాలి. అలాగా దేవుడు మాట చెప్పు తినే వరకు ఉండేటువంటి ఆ స్థితిలోకి నేను ఇంకా చాలా రావాలి. ఆ మాట ఆలోచించినప్పుడు మరి ఎంతో మారాలనేది అర్థమవుతుంది. దేవుడు కదా నీ సేవకు వచ్చాను కదా నీ పరిచయాలు వచ్చింది ఎట్లా జరుగుకోవాలనుకుంటాం. దేవుని బిడ్డలం కదా నమ్ముకున్నాం కదా అన్నా జరిగిపోవాలి. ఎందుకంత నంద వస్తుంది, అవమానం వస్తుంది, వాళ్ళకి ఎదురు చేస్తే బాగుంది కదా, ఎందుకు చేయట్లేదు, ఎందుకు అవకాశం ఇస్తున్నావు అనే పరిస్థితులు మనం అంటుంటాం. కానీ వాళ్ళు దేవుడు చేసేదాకా కనిపెడుతున్నారు. ఆయన యజమానుడు, ఆయన ఇప్పుడు చేస్తాడు, ఆయన ఎప్పుడు కర్ణిస్తే అప్పటి వరకు ఆయన వైపు చూడాలి తప్ప ఆయన ఎదురు ప్రశ్నించే అవకాశం లేదు, ఎదురు ప్రశ్నించకూడదు అనే ఉద్దేశం. ఎందుకంటే ఆయన యజమానుడు మమ్మల్ని కొనుక్కున్నాడు. డబ్బు పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు, ఈ దినాన్ని ఆయన రక్తం పెట్టి ఆయన ప్రాణం పెట్టి విలువ పెట్టి మనం కొనుక్కున్న దేవుడే అయినాడు. తండ్రిగా ఆయన ప్రేమ చూపించే మరి మనసు చాలా గొప్పది ఆయన ఉంది. అదే టైంలో నువ్వు కుమారుడిగా నువ్వు అడగవచ్చు, చేసుకోవచ్చు. అదే టైంలో కొన్నిసార్లు నువ్వేంటో కూడా గమనించాలి. దేవుడిని విమోచించాడు, ఆయన దాసుడుగా ఉండటానికి విమోచించాడు, ఆయన కుమారుడుగా ఉండటానికి విమోచించాడు. అలాగే ఆయన సేవ చేసేటప్పుడు దాసుడుగా నువ్వు అర్థం చేసుకుని ఆ నమ్మకంతో సమర్పణ చేస్తే దేవుని ఆశీర్వాదం దీవినప్పుడు ఆయన కరుణించే వరకు కనిపెట్టాలి తప్ప ఆయనకి ఎదిరించడం కానీ, ఆయన మీద తిరస్కారం చేయటం కానీ, ఎందుకు బాధలు వచ్చాయని చెప్పి దేవుని సనటం కానీ చేయకుండా మరి జాగ్రత్త పరిచయాలు ప్రజలు అనేకసార్లు ఐగుప్తులో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత చాలాసార్లు తర్వాత కూడా ఎన్నోసార్లు దేవుని అలాగా మరి తిరస్కారం చేసి అవమానాలను ఎందులో పడ్డ పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు బిడ్డలుగా ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు ఒక్కొక్కరు కనిపెట్టుకునే ఉండాలి తప్ప ఏ పరిస్థితులు బట్టి కూడా ఆయన ప్రశ్నించి ఆయన ఎదిరించే స్థితిలో మనం ఉండకుండా దేవుడు మనకు ఎలా చేసిన ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇది నన్ను మాకు అనుగ్రహించిన కీర్తన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు దయగల దేవుడుగా, నువ్వు ప్రేమగల దేవుడుగా మాకు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభా, నువ్వు మంచివాడివే నాయనా. మమ్మల్ని దాసులుగా కాదు కానీ స్నేహితులని చూస్తున్నాను, దాసులు కానీ పిల్లలు కానీ స్నేహితులని పిలుస్తానని చెప్పి నువ్వు శిష్యులతో చెప్పావు. అయితే కొన్నిసార్లు ప్రభావ మేము సేవ చేసే దగ్గర వచ్చిన స్నేహితులను మేము నిర్లక్ష్యం చేయకుండా దేవా మేము అలా కాకుండా నువ్వు మా యజమానుడుగా కూడా ఉన్నావు నేనా, నువ్వు మీ హృదయాలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని చెప్పావు. ప్రభా తండ్రి, అంత రక్షకుడవో తండ్రివో అలాగే మాకు యజమానుడుగా కూడా ఉన్నావు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నైనా మీరు మాకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు అంత కుమారుగా స్వీకరించవో కొన్నిసార్లు దేవా మేము నువ్వు యజమానులను గ్రహించి నువ్వు ఏ టైంలో మాకు ఇస్తావో దాని కొరకు కృపలో కనిపెట్టడం అనేది కూడా మాకు అలవాటు చేసుకోవడానికి సహాయం చేయండి. దేవా వాళ్ళైతే ప్రభా దాసులు కన్నులు యజమానులు చూసినట్లుగా మా కళ్ళు ఎదురు చూస్తున్నాయి, మమ్మల్ని కరుణించే వరకు అని చెప్పేసి ఇప్పుడు మధ్యలో ఇసుకు చెంది పారిపోయే వాళ్ళగా కాకుండా, చికాకు పడి దేవానికి దూరమే వాళ్ళగా కాకుండా నువ్వు మమ్మల్ని కరుణించే వరకు నీ కొరకు కనిపెట్టే మనసు మాకు కూడా దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధిద్దాము. ఎవరి బిడ్డలు ఆరాధనలు నడిపిస్తారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనందరం అలాగే ఆత్మపూర్వకంగా ఉన్నట్లయితే మనం దేవుని మహింపరుచుకున్నాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన ఆరాధన చేసుకున్నాం. హృదయపూర్వకమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నిన్ను నన్నెట్లీగా కాచి కాపాడువాడుగా, నిన్ను నన్నెట్లీగా నడిపించేవాడుగా, ఆయన రెక్కల నీళ్ళు నిన్ను నన్నెట్లీగా భద్రపరిచేవాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మహోన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన చేసే ప్రతి పనులను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను నన్ను నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను బట్టి మన ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయం తెరిచి ఆయన నామాన్ని పలుకుతూ ఆయన ఘనపరుస్తాను ఆరాధన చేసేవారుగా మనము ఆయన సన్నిధిలో మనం గడుపుతాం. పరిశుద్ధుడైన మీకు వందనాలు 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 వందనాలు.
యేసు నామమున మీకే స్తోత్రాలు. We glorify your name, O Father. We worship your name, O Father. తండ్రి నీ నామానికి మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. మహిమ స్వరూపుడా నన్ను మీకే వందనాలు. యేసు రాజా నన్ను మీకే వందనాలు, 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 వందనాలు. We thank you, Father. We glorify your name, O Father. తండ్రి నన్ను మీకే స్తుతులు. పరిశుద్ధుడా నన్ను మీకే వందనాలు. Thank you, Jesus. యేసు నన్ను మీకే వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడైన దేవా నన్ను మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. నన్ను గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నన్ను అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యాలు చేయబడాయన. థ్యాంక్ యూ, జీసస్. యేసు నన్ను మీకే వందనాలు, 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 వందనాలు. మన్నాను కురిపించినావు, బండ నుండి లేచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి లేచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. థ్యాంక్ యూ, జీసస్. యేసు నన్ను మీకే వందనాలు. ప్రియులారా,
ఆయన మనల్ని అందరూ రక్షించగలిగిన వాడు, నిన్ను నన్ను శుద్ధి చేయగలిగిన వాడు, మనకు గొప్ప స్వస్థతను చేయగలిగే దేవుడు ఆయన. యెహోవా రాఫా ఉన్నవాడు తండ్రి, నాన్న మీకే స్తోత్రాలు. ఆయన సమస్తాన్ని సమకూర్చి నీకు నాకు దయచేయగలిగిన దేవుడు ఆయన. యెహోవా జారా, యెహోవా ఈరే అయిన వాడు. యేసు నాన్న మీకే వందనాలు. our provider, we thank you, Father. Oh, our healer, we glorify your name, Father. తండ్రి నాన్న మీకే స్తోత్రాలు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా మీకు వందనాలు, మా రక్షక మీకు స్తోత్రాలు. We glorify you, we worship your name, Father. Thank you, Jesus. Thank you, Jesus. పరిశుద్ధుడా మరొకసారి నీ పాదసంకి వస్తున్నాం తెలియదా. యాదవారి ఉదయకాల సమయంలో ప్రభావ మేమందరం నీ పాదసంలోకి చేరి నిన్నే కనపరుచుకుంటాం తెలియదా. మీరు చేసిన నూతనమైన కార్యాలు బట్టి మీకు వందనాలు. మీరు చేయబోతున్న ఇంకా అద్భుత కార్యాలు బట్టి మీకు స్తోత్రాలు. నువ్వు జరిగించే గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. ప్రపంచానంతా మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి నాన్న, ఇదిగో నీ సమయాన్ని ఆరాధన చేసిన ప్రతి ఒక్కరు మీ పాదసానికి అప్పగించుకుంటూ మీరే సమస్త మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఆరాధన మీకే సమర్పించుకుంటాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. చక్కటి ఆరాధనలో మనందరం కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి సంతోషించి ఉన్నాము. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినబోతున్నాము. మరి దేవుని అందరూ కూడా మీరు అందరూ ప్రార్థనలో ఉండండి. మరి వాక్యాన్ని ముందు చెప్పేది ఏంటంటే 24 గంటల ప్రార్థనకి మీకు టైం టేబుల్ ఇచ్చాము. ఆ టైం టేబుల్ మీకు కొంతమంది మర్చిపోయి ఉంటారు, కొంతమంది చేస్తున్నారు. మరోసారి టైం గుర్తు చేసుకుని మీకు ఇవ్వబడిన టైంలో మీ కుటుంబాలుగా ప్రార్థనలు కొనసాగించండి. మీరు అంతగా అంతగా చేస్తే అంతగా ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు అందరూ ప్రార్థనాపరంగా ఉంటే మరి పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధనామానికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ పాసన్నిధికి వస్తున్నాం ప్రభువా. వాక్యం నీది నాయన దేవా. ప్రభువా వినిచిన బిడ్డలందరూ నీ వారు తండ్రి నాయన. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా మీరు మాత్రమే అధ్యక్షత వహించండి. మీ పరలోకపు స్వరాన్ని వినిపింపచేయండి. మాట్లాడుచున్న నేను నీ దాసురాలు మీ సిలువ చేతులు మరుగు చేయండి. వాక్శక్తినివ్వండి. ప్రత్యేకమైన అభిషేకంతో తండ్రి నాయన దేవా నన్ను నింపి సంఘ క్షేమాభివృద్ధి కొరకును వినిచిన ప్రతి ఒక్క బిడ్డ కొరకును తండ్రి నాయన మీరు నాయన మీ యొక్క సన్నిధినిచ్చి దేవా మీ అభిషేకంతో నింపి మీ పరలోకపు స్వరాన్ని మా మధ్యలో వినిపింపచేయమని పరిశుద్ధాత్ముడా మా మంచి బోధకుడా మీరు మాత్రమే మాకు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాల్లో దేవుడు మనకు మరొకసారి ఎలాగున కలుసుకుని వాక్యాన్ని ధ్యానించే కృపిచ్చారు. అందుని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో సహజంగా మేము దేవుని నమ్ముకున్నాం కదా, ఎందుకు మాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ సమస్యలు, మా శత్రులు మమ్మల్ని చుట్టుముట్టి మమ్మల్ని బాధిస్తున్నారు, దేవుడు చూడట్లేదా అనే తలంపులు మనకు అనేక సార్లు కలుగుతూ ఉంటాయి. అంతేకాదు ఆ పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయో మనకు అర్థం కాదు. అయితే దేవుని లేఖనాన్ని పరిశీలించినప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మనం ధ్యానించినప్పుడు మనకు కొన్ని విషయాలు బయలుపరచబడతాయి. దేవుని హృదయం మనకు అర్థమవుతుంది. ఏ సమయాల్లో కూడా దేవుని యొక్క హృదయం ఒకే రీతిగా ఉంది. నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి కృప మీద మనం ఆధారపడుతున్నాము. ఆయన కృప అధికంగా ఉంది. పాత నిబంధన ఉండినప్పుడు వెనువెంటనే పరిస్థితులు
మరి ఆయన శిక్షించాలన్నా ప్రేమించాలన్నా వెంటనే జరుగుతూ ఉండేవి. అయితే కొన్ని విషయాలు మీ ముందు ఉంచి నేను దేవుని యొక్క ఉద్దేశాల్ని మన పట్ల ఎలా ఉంటాయో మనల్ని ఆయన ఎలాగా నడిపించడానికి ఇష్టపడతాడో కూడా తెలియచేయాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే మొదటి 2 వచనాలు, ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. తర్వాత 3వ వచనం ఆఖరి లైన్లో, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టంగానే తర్వాత విడుదల వచ్చినట్టు ఆ మిగిలిన భాగాలను చదివినట్టు మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక శత్రువుకు అప్పగించాడంట. తర్వాత మరలా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను అని ఉంటుంది. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే 10వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, ఇంకా రకరకాలైన పరిస్థితులు దేవతలకు పూజిస్తూ వచ్చినందువలన 7వ వచనంలో చూస్తే, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి వారికి అప్పగించాను. తర్వాత అలాగే మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారి ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైరి అని ఉంది. ఏంటి ఆ దోషాలను గమనించినప్పుడు వారు విగ్రహాలను పెట్టుకుని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ రకరకాలైన పరిస్థితుల్లో వారు జీవించడాన్ని బట్టి చూడండి 6వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయని కనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులకు గుహలను దుర్గములను తమ సిద్ధపరచుకున్నవి. మరొక విషయాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 10వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయళ్ళు అష్టారోతులు అది సిరియన్ల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాను. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది శత్రువుల చేతికి మనల్ని ఎందుకు అప్పగిస్తాడు. శత్రువు అంటే మనకి రకరకాలైన శత్రువులు, మనుషులు శత్రువులే, మనుషులు మాత్రమే శత్రువులు కాదు, కానీ పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటూ మనల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం గమనిస్తాం. అయితే మనము యెహోవా దృష్టికి దోషులుగా జీవిస్తున్నాం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నాం, మన హృదయాల్లో రకరకాలైన విగ్రహాలు పెట్టుకుని దేని మీద దృష్టి పెట్టుకుని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, లోకానుసారమైన జీవితానికి అంకితం అయిపోతూ ఉంటాం, పాపానికి స్నేహాలకి మనం అంకితం అయిపోయి దేవుని నామానికి కళంకం తెచ్చే స్థితిలో ఉంటాం. మనల్ని చూసిన వారు మీరు క్రైస్తవులేనా అనే పరిస్థితుల్లో మనం కనబడతా ఉంటాం. దాన్ని దేవుడు అసలు భరించలేని పరిస్థితి గనుక ఆయన మనల్ని ఆయా పరిస్థితులైన శత్రువు, మనల్ని బాధించే శత్రువుకు అప్పగిస్తాడు. అదే శత్రువు అన్న జబ్బు కావచ్చు, లేకపోతే కరువు కావచ్చు, ఇబ్బందులు, అసమాధానం, మనల్ని వ్యతిరేకించే శత్రువులు, మనల్ని బాధ పెట్టే మనుషులు కావచ్చు. రకరకాలుగా శత్రువులు మనల్ని బాధిస్తూ ఉంటారని మనకు అర్థమవుతుంది. ఫిలిష్తీయులు ఒక రకమైతే, మిద్యానీయులు ఒక రకమైతే, మోయాబీలు ఒక రకమైతే వారి యొక్క పరిస్థితులు వేరువేరుగా కనిపిస్తాయి. వారు ఆ రీతిగా వారిని బాధిస్తూ వచ్చారు. అయితే అంతేకాదు
దేవునికి మనం శత్రువులుగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే మనకు బాగా తెలిసిన మాటే యాకోబు పత్రికలో ఉన్నది. యాకోబు 4:4 చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి దేవుడు ఈ లోకంతో స్నేహము ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రు అవుతాడు. ఇక్కడ లోక స్నేహము దేవునితో వైరమని లేఖనం సెలవిస్తుంది. ఈ లోకంతో స్నేహం చేస్తే మనం దేవునికి శత్రువు అయిపోతున్నామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే రోమపత్రికలో ఒక చక్కని మాట ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అంట. అది దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చదు గనుక, ఎంత మాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞను నెరవేర్చదు గనుక మనం దేవునికి శత్రువులుగా అయిపోతామని లేఖనం సెలవిస్తుంది. కనుక మనం చిన్నదే అనుకుంటాం, లోకానుసారమైన మనకు స్నేహితులు ఎక్కువ కావాలని ఆశపడతాం, అనేకులతో స్నేహం చేస్తాం. వాళ్ళు గొప్పవాళ్ళు కదా, వాళ్ళు డబ్బున్నోళ్ళు కదా, వాళ్ళతో మనకు స్నేహం ఉంటే బాగుంటుంది, మనకు సపోర్ట్ ఉంటుంది అని అనుకుంటాం. అనుకున్న వారితో స్నేహాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే లోకానుసారమైన వ్యక్తులతో మనం స్నేహం చేయకూడదని. అంతేకాదు అట్టి స్నేహం మనకి దేవునికి దూరం చేస్తుందని లేఖనం సెలవిస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్ మీకు చూపించి నేను ఈ ధ్యానాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక చక్కని దైవజనుడైన రాజు ఉన్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. తాను చూపిస్తాను ఎంత మంచి లక్షణాలు గల వ్యక్తి అంటే, యెహోషాపాతు అనే రాజు. అతను దేవునితో ఎంత చక్కని సంబంధం కలిగిన వ్యక్తి అంటే 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అతనికి సహాయుడై ఉండగా అని చెప్తున్నాడు. యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, బయలుదేవతను ఆశ్రయింపక, తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, ఇశ్రాయేలు వేరు చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరిచాను. తర్వాత 5వ వచనం ఆఖరి లైన్ చూస్తే, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగాను. యెహోవా మార్గములందు నడుచుకుంటకు అతని మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాల నుండి తీసివేశాను అని చెప్తున్నాడు. ఇంకా 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే, తాను యాజకుల్ని ప్రవక్తలని నియమించి యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రకటన చేయటానికి, యోధా వారికి బోధించటానికి నియమించాడు. 9వ వచనం, అది 7-8 వచనాల్లో చూస్తే కనిపిస్తుంది. దాని కంటిన్యూషన్ ఏమనుందంటే, వారు 9వ వచనంలో, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటిని సంచరించచ్చు, జనులకు బోధించి, యోధా దేశం చుట్టూ ఉండు దేశంలో రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి అని ఉంది. దేవుని యొక్క భయం వచ్చే రీతిలో తన దేవునితో ఒక నిబంధన కలిగిన మనస్సు గలవాడై ఉన్నాడు. అంతేకాదు అందువల్ల దేవుడు తనకు సహాయకుడుగా ఉన్నాడు. 12వ వచనంలో చూస్తే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై అయిపోతా ఉన్నాడు. తనకు ఐశ్వర్యము ఘనత వచ్చింది. దేవుని యొక్క సహాయం తనకుంది. యెహోషాపాతు దేవుని యెడల ఎంత ఆసక్తి గలవాడంటే, దేవుని గురించి ప్రకటన చేయటానికి మనుషులు నియమించాడు, యాజకులు నియమించాడు. వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ప్రజలకు నేర్పించడానికి వారిని వినియోగించాడు.
అట్టి చక్కని మనసు కలిగిన దేవుని ఏళ్ళు భయభక్తులు కలిగిన రాజు. అయితే ఒక టైం వచ్చేటప్పటికి 18:3 వస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఇశ్రాయేల్ రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగుగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. నేను అక్కడక్కడ కొన్ని విషయాలు చూపించి ఆ విషయాలు నేను తెలియజేస్తాను. అక్కడ ఏం జరిగిందంటే, తను యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత యెహోషాపాతుని ఇశ్రాయేల్ రాజు అనుకుని శత్రువులు చుట్టుముడతారు. ముట్టినప్పుడు ప్రాణాపాయ స్థితిలో 18:31 ఒక మాట ఉంది. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధం చేయటకు అతను చుట్టుకునేది. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేశాను. ఎందుచేతంటే ఎందుకు వారు చుట్టుముట్టారు అని అంటే ఇక్కడ 19:2 మనకు అర్థమవుతుంది. దీర్ఘదర్శి హనానీ కుమారునగు యెహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేసిన, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా అన్నాడు. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. ఇక్కడ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, దేవుని ఎడల భయభక్తులు లేని వారికి సహాయం చేశాడంట. అందుచేత యెహోవా శత్రువులకు స్నేహితులుగా నువ్వు ఉన్నావు కనుక నీ మీదకి యెహోవా సన్నిధి నుండి కోపం వచ్చిందని చెప్తున్నాడు. ఇంకా మనం చూద్దాం మరొక మాట. మరలా చూడండి, 20:35-37 నేను చదువుతున్నాను. ఇది అయిన తర్వాత యూదారాజున యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజున అహజ్యాతో స్నేహం చేశాను. 37 అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుని ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటూ గనుక యెహోవా నీ పనుల భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. చాలా విచిత్రమైన పరిస్థితి. మొదట ఆహాబుతో స్నేహం చేశాడు. ఆహాబు యొక్క జీవితం మనకు తెలుసు. ఆహాబు ఎలాంటి వాడంటే, మరి దేవునికి ఇష్టం లేని వ్యక్తి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చిన వ్యక్తి ఆహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు గనుక. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరితో స్నేహం చేసో భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా అని 19:2 చెప్పాడు. ఇక్కడ అహజ్యాతో స్నేహం చేశాడు. అహజ్యా కూడా దాని గురించి ఏమని చెప్తున్నాడంటే 20:35 రాజైన అహజ్యాతో స్నేహం చేశావు, అతను ఎలాంటి వాడు అంటే మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అని చెప్తున్నాడు. అలాంటి వారితో స్నేహం చేశాడంట. స్నేహం చేస్తే తప్పే ఉంది అనుకుంటాం మనం. దాని దేవుడు చెప్తున్నాడు కనుక అట్టి వారితో నువ్వు స్నేహం చేస్తావు కనుక నీ పనులు భంగం చేస్తాడే దేవుడు అని చెప్పాడు. తన ఓడలకు ఆర్డర్ ఇచ్చాడు, ఓడలు తయారు చేయమని. తర్షీసుకు వెళ్ళజాలకుండా బద్దలైపోయినని, ఆ ఓడలు తర్షీసునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయినని. తను చేసే ప్రయత్నాలు ఫలించలేదు. దానికి కారణం ఏంటంటే, దేవునికి ఇష్టం లేని వ్యక్తులతో, దుర్మార్గులతో స్నేహం చేశాడు. మనం మంచిగా ఉండొచ్చు. యెహోషాపాతుకి మంచి మరి సాక్ష్యం ఉంది. శత్రువుల మధ్యలో తనకి యుద్ధం రాకుండా ఆగిపోయిన పరిస్థితులు చాలా విచిత్రంగా తనకు తానుగా దేవుడు తనని భద్రపరుస్తూ వచ్చాడు. యెహోషాపాతుని ఎంతగానో దేవుడు భద్రపరుస్తూ వచ్చాడు, దీవించాడు, హెచ్చించాడు. అంతేకాదు యోధా దేశం చుట్టూ ఉండే రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చిందని చెప్తున్నాడు. అందువలన యెహోషాపాతుతో యుద్ధం చేయకుండిరి. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహాలు తేడా వచ్చాయి కనుక తన మీద దేవుని దృష్టికి దోషుడైపోయాడు. అందుచేత తన స్నేహం మారిన కారణాన, తన స్నేహం మరి భక్తిహీనులతోనూ దుర్మార్గులతో చేసిన కారణాన తనకు యుద్ధం వచ్చింది. యుద్ధంలో చనిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అయినప్పటికీ మొరపెడితే దేవుడు ఆ మొర ఆలకించాడు.
అయితే తను చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం కాకుండా అయిపోయింది. ఈ పరిస్థితిని మనం చూసినప్పుడు మరి న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పిన మాటలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోవా దృష్టికి దోషులైరి ఎన్నిసార్లు శత్రువులు మనకు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. అనేక సార్లు శ్రమ వచ్చి దేవుడు మన శ్రమల నుంచి తప్పిస్తాడు. మనం దేవుని వైపు మళ్ళినప్పుడల్లా మరలా దేవుని నుంచి మనం తొలగిపోతూ ఉంటాం. యెహోషాపాతు మొదటిసారి చెడ్డ స్నేహం చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు, అక్కడ నష్టపోయాడు. అయినప్పటికీ మరలా ముందు ఆహాబుతో చేశాడు, అక్కడ నష్టపోయాడు. మరలా అహజ్యాతో చేశాడు, మరలా అక్కడ నష్టపోయాడు. దెబ్బలు తగులుతున్నా మనల్ని మనం సరి చేసుకునే పరిస్థితులను రాకుండా మరలా అదే తప్పిదాలు చేస్తూ పర్వాలేదురే అనుకుని దేవునితో వైరాన్ని మనం తెచ్చుకునే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారెంతో సంతోషంగా ఉన్నా దోషులైరి యెహోవాకు దోషులైరి, యెహోవా ఎదుట దోషం చేసినందువల్ల దేవుడు వారి శత్రువులకు అప్పగించాడు. ఎన్నెన్నో సంవత్సరాలు అయినప్పటికీ వారు ఆ స్థితి తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశాలు గమనించలేని స్థితిలో ఉంటున్నారు. 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవునికి శత్రువులుగా అయిపోయినట్టు దేవుడే వారికి శత్రువులకు అప్పగించేశాడు. దానికి కారణం వారు చేస్తున్న స్థితిగతులు, వారు చేస్తున్న తప్పిదాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కడో ఉంది తేడా అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు మన జీవితాల్లో ఆ సమస్య లేదా పరిస్థితి, ఆ యొక్క ఇరుకు ఇబ్బంది నుంచి మనం తప్పించబడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామని చూస్తూ ఉంటాడు. కానీ మనం తిరగనందువలన దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేని స్థితిలో ఉంటున్నాం. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సహాయాన్ని అందుకోలేని స్థితిలో ఉంటున్నాం. దేవుని ఎదుట మనం చాలా చూడండి, ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మరి ఇక్కడ 20వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఉన్న మాట మనకు అర్థమైంది. యెహోషాపాతు గురించి చెప్పబడిన మాట, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారి మీదకి వచ్చింది. దేవుడే వారి పక్షాల నుండి యుద్ధం చేస్తూ వచ్చేవాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో కూడా ఒక ప్రత్యేకమైన అంశం మనకు కనిపిస్తుంది. ఏమనంటే 14వ అధ్యాయం అక్కడ ఆసారాజును గురించి తెలియచేయడం ఉంటుంది. అక్కడ 14వ అధ్యాయంలో 15వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదంతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగ ప్రమాణం చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సు ఆయన వెతికి ఉండిరి గనుక యెహోవా వారి ప్రత్యక్షమే చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేశారు. ఇంకా 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటంటే 7వ వచనం, అతను యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. ఇక్కడ ఈ మాటలు ఆశారాజు జీవితంలో జరిగిన సంఘటన ఇది. ఆయన దేవుని ప్రజల చేత ప్రమాణం చేయించాడు. వాళ్ళు చాలా గట్టిగా బొబ్బలిడుచు అని ఉంది, ఎలుగెత్తి బొబ్బలిడుచు గొప్ప మేళ ధ్వనులతో బోరనాదాలతో బేరీ ధ్వనులతో యెహోవా సన్నిధిని ప్రమాణం చేశారంట. ఏమనంటే ఆయన సన్నిధిలోనే మేము పూర్ణ ఆత్మతో దేవుని విచారణ చేస్తాం, పూర్ణ హృదయంతో
12వ వచనం, పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడిని యెహోవా యందు తమ విచారణ చేయదు మరియు అని చెప్పి వాళ్ళు ఇంకా చాలా విషయాలు ప్రమాణం చేశారు. ప్రజలందరి చేత ప్రమాణం చేయించాడు. వారు ప్రజలందరూ ప్రమాణం చేయగానే అక్కడ చుట్టూ దేశస్తులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలిగిందంట. యెహోవాను ఆశ్రయించినందువల్ల వారికి నెమ్మది కలిగిందట వారి చుట్టూ. మనం దేవునినే వెంబడిస్తామని, దేవుని సన్నిధిలో మనం జీవిస్తామని, దేవుని మహిమపరుస్తామని, దేవుని కనపరుస్తామని, దేవుని తప్పించి మనం ఎటు వెళ్ళమని దేవుని సన్నిధిలో ప్రమాణం చేయగానే వారు అలా నిలిచిండినందు చేతన వారి జీవితాల్లో ఏ సమస్యలు లేకుండా గొప్ప నెమ్మదిని వారు అనుభవించారు. ఇక్కడ మనం న్యాయపత్ర గ్రంథంలో చూసినప్పుడు జనులు అని ఉంటుంది. యెహోవా దృష్టికి చెడిపోయారు. యెహోవా దృష్టికి వారు చెడిపోయినందువలన, దోషులైనందువలన వారి మీదకి యుద్ధం వచ్చింది. వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. యెహోవా దృష్టికి జనులు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రజల యొక్క జీవితాలు ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున అని చెప్పబడుతుంది. మరి ప్రజలు, దేవుని బిడ్డలు యెహోవా దృష్టికి దోషులైనందువలన, జనులు యెహోవా దృష్టికి దోషులైనందువలన మరలా దుష్ప్రవృత్తులైరి. అందువల్లనే వారు ఎవరికో అప్పగించబడతా వచ్చేవారు. అయితే అందుకని ఆశ చాలా జ్ఞానం కలిగి జనుల చేత ప్రమాణం చేయించి నమ్మకంగా వారిని దేవుని వైపు మళ్ళించగలిగాడు. యెహోషువ అదే పరిస్థితిలో కొనసాగించినప్పటికీ తాను మాత్రం గొప్ప రాజు అనుకున్నాడు. ఇశ్రాయేల్ రాజును గొప్ప రాజు అనుకుని 2 సార్లు ఇశ్రాయేల్ రాజులతో, యూదారాజు యెహోషాపాతు, అహాబు ఇశ్రాయేల్ రాజు, అహజ్యా ఇశ్రాయేల్ రాజు, వారితో స్నేహం చేసి యెహోవాకు శత్రువు అయిపోయాడు. ఎక్కడ మనం దోషం చేస్తున్నాం అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే మరి లోకంలో కూడా ఒక సామెత ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా. స్నేహితులు మంచిగా ఉంటే మనల్ని కూడా మంచి అనుకుంటారు, స్నేహితులు చెడుగా ఉంటే మనల్ని కూడా చెడు అనుకుంటారు. అందుకనే దేవుని నామానికి కళంక రాకుండా ఉండాలని, మన స్నేహాలు సరిగ్గా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే దోషం అంటే ఏదో వీరు విగ్రహాలు పెట్టుకున్నారు, చాలాసార్లు దేవతా స్తంభాలు నిలుపుకున్నారు, రకరకాలైన దేవుళ్ళను పూజించారు. వారు యెహోవా దృష్టికి దోషులయ్యారు. యెహోషాపాతు అయితే అలాంటిది కాదు, కానీ దేవతా స్తంభాలన్నింటినీ కూల్చివేశాడు, వాటన్నిటిని నాశనం చేశాడు. ధర్మశాస్త్రాన్ని ప్రకటన చేయడానికి యాజకులు నియమించుకున్నాడు, ప్రవక్తలు నియమించాడు, ప్రజలందరికీ బోధించడానికి వారిని సిద్ధపరిచాడు. అయినప్పటికీ స్నేహం చెడ్డ స్నేహం కనుక తను దేవునికి శత్రువు అయిపోయాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉంటున్నాం, ఏమై ఉంటున్నాం, మనల్ని పరిశీలించుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మన శత్రువులు మన మీదకి లేచినప్పుడు, లేకపోతే ఎవరైనా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మనల్ని బాధిస్తున్నప్పుడు, ఏ పరిస్థితి అయినా మనల్ని బాధిస్తున్నప్పుడు మనం వెనక్కి వెళ్ళి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడు మన జీవితంలో నూతన కార్యం దేవుడు చేస్తాడు. మన హృదయాలకి ఒక అవగాహన కలుగుతుంది. దేవునికి ఎక్కడ దూరం అయ్యామో, దేవుని ఎక్కడ గాయపరిచామో, దేవుని నామానికి ఎక్కడ కళంకం వచ్చిందో తెలుసుకున్నప్పుడు అందులోంచి మనం విడుదల పొందే అవకాశం ఉంటుంది. ఆయన సన్నిధిలో క్షమాపణ అడగంగానే, ప్రభువాన్ని మనం మొరపెట్టంగానే మనల్ని అందులోంచి బయటికి తీసుకొచ్చి మనకు విడుదలిచ్చి విమోచన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు లేఖనాలు మనం పరిశీలించాలి. పాత నిబంధనే కాదు, నూతన నిబంధనలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నూతన నిబంధనలో చెప్తున్నాడు, లోక స్నేహం దేవుడికి వైరం. వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు. ఆ మాట, ఆ వాక్కు మనకి చాలా భయానకంగా కనిపిస్తుంది. లోకంతో స్నేహం చేసిన వారు దేవునికి శత్రువులు అయిపోతున్నారని లేఖనం సెలవిస్తుంది. మనం చిన్న విషయం అనుకుంటాం స్నేహం, దాన్ని దేవునికి శత్రువులుగా తయారు చేస్తుంది. దేవునికి విరోధం అయిపోతున్నాం, దేవుని నుండి ఉగ్రతను తెచ్చుకుంటున్నాం, దేవుని నుంచి శాపం తెచ్చుకుంటున్నాం. దేవుడు మౌనంగా ఉండిపోతాడు మనకు సహాయం చేయకుండా. కనుక సమస్యలు, శత్రువులు చుట్టుముట్టే పరిస్థితి, సమస్యల వాళ్ళని ఇరుక్కునే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. కనుక మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని దృష్టికి యోగ్యంగా మనం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంటే కనుక ఈ దినాన్న మనల్ని మనకున్న పరిస్థితులు,
మనల్ని బాధ పెట్టే పరిస్థితుల వైపు చూడకుండా వెనక్కొక్కసారి తిరిగి మన జీవితాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో గడిచిపోతున్నాయలే దినాలని కాదు, కానీ ఆ దినాల్లో మనం ఎంత క్షేమాన్ని అనిపిస్తున్నాం, ఎంత సంతోషాన్ని అనిపిస్తున్నాం, ఎంత సమాధానాన్ని అనిపిస్తున్నాం. కుటుంబంలో శాంతి, నెమ్మది లేని స్థితి, అన్నీ ఉన్నా శాంతి లేని స్థితి. అనేక మంది చెప్తా ఉంటారు, అన్నీ ఉన్నాయండి కానీ శాంతి లేదు. ఎందుచేతంటే మనం ఎక్కడో ఏదో దేవునికి ఆయాసకరమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కనుక ఒక్కసారి పరిశీలన చేసుకొని మన జీవితాన్ని క్రమపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఎదుట దోషులు కాకుండా, దేవుని దృష్టికి దోషులం అయిపోకుండా, దేవునికి శత్రువులు కాకుండా, వ్యభిచారులారా అని పిలిపించుకునే పరిస్థితులు మనం ఉండకుండా మనల్ని మనం సరి చేసుకుంటే గొప్ప ఆశీర్వాదాన్ని అనిపిస్తాం. యెహోషాపాతు ఒక్కసారి ప్రభుని ఆహ్వానించాడు, మొరపెట్టుకున్నాడు. శత్రువులు చుట్టుముట్టారు చంపడానికి. ఇశ్రాయేలు రాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు, అహాబుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అయితే మొరపెట్టంగానే తనెవరో గుర్తించారు, వెంటనే వారు విడిచిపెట్టారు. అక్కడ మరణం తప్పించబడింది. దేవుడు అద్భుతంగా సహాయం పంపించాడు. అలాగే మనకు కూడా సహాయం పంపిస్తాడు. ఆ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొస్తాడు. గొప్ప శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, శత్రువులు చెదిరిపోయేలా చేస్తాడు. ఆ తప్పిదం అక్కడ మనం తెలుసుకుని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాల్లోనికి తొంగి చూద్దాం, గతంలోనికి తొంగి చూద్దాం. చూసి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఎదుట యథార్థవంతులుగాను, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, లేఖనానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆశ మరి ప్రజల చేత ప్రమాణం చేయించిన రీతిగా మన హృదయాలతో, మన కుటుంబంతో మనం ప్రమాణం చేసుకుని మన జీవితానికి క్షేమాభివృద్ధి పొందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి లేఖన భాగాలను దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి దైవవాక్యాన్ని విన్నాము. మరి దేవునితో స్నేహం చేయవలసిన వారం దేవుని స్నేహాన్ని విడిచి లోకంతో స్నేహం చేస్తే మరి కలిగే పరిస్థితుల గురించి మనం విన్నాము. యెహోషాపాతు చక్కటి జీవితం, లోకంతోనూ లోక గౌరవాన్ని, లోక ఘనతను ఆశించి లోకంతో మరి స్నేహం చేయడాన్ని బట్టి మరి తన ఎండ అంత భయంకరంగా అయిపోయిందో మనం చూసాము. అందుచేత ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ, మెలకువగా ఉంటూ, లోకానికి వేరుగా ఉంటూ వివేచనతో మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుచేత లోక స్నేహం దేవునికి విరోధంగా ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువగా లోకంతోనే స్నేహం ఉండకుండా, సాంగత్యం ఉండకుండా, లోకంలో ఉన్నా మరి ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ మనం వారితో సహవాసానికి దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేశాడు. ఈ రోజుల్లో అనేక పరిస్థితులు, ఎక్కువ లోకం మరి సంఘానికి తేడా తెలియని పరిస్థితుల్లో మనం అయిపోయాము. క్రైస్తవత్వానికి, లోకానికి మరి ఏమీ తేడా కనిపించట్లేదు. అన్ని విధాలుగా కూడా లోకానుసారంగానే లోక మర్యాదను అనుసరించే జీవించే జీవితాలు ఎక్కువగా అయిపోతున్నాయి. దేవుడు అన్నాడు, మీరు లోక మర్యాద అనుసరింపగా ఉత్తమంలో అనుకున్న దేవుని చేతి మీద గ్రహించినట్టుగా మీ మనసు మరి నూతన పరచబడాలని చెప్తున్నాను. కాబట్టి మనం లోక మర్యాదను అనుసరించకుండా, లోక స్నేహాలను కోరుకోకుండా మనం జీవించి మరి దేవుని రాకడ సిద్ధపడాలి. అంతేకాదు లోకంలో కూడా దేవుని కృపను మనం పొందుకుని జీవించాలంటే దేవునితోనే స్నేహం చేయాలి. దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలని నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ, తీర్మానం చేసుకుంటూ, ప్రభువా నీ స్నేహంతోనే ఉండాలి, మీ లోక స్నేహం నుంచి మేము దూరపడటానికి మాకు సహాయం చేయనైనా, దాని జోలికి వెళ్లకుండా మా జ్ఞాన వివేచన కలిగి ఉంటానికి సహాయం చేయమని దేవుని అడుగుతాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కించిన స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసురాల ద్వారా మరి నువ్వు మాట్లాడినటువంటి నీ వాక్య భాగాలను బట్టి కూడా వందనాలు. మేము ప్రకటించిన నీ వాక్యము నైనా నిన్నుతో కలిసి మేము జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు. కనికరించండి. మరి మొదట మా సాక్షి జీవితము, మా సహవాసము, మా ఆసక్తి బాగున్న కాలక్రమేపన మేము జీవించబడుతూ అభివృద్ధి చెందుతున్నప్పుడు నైనా లోకంతోనూ లోక ఘనతను ఆశించి లోకంతో స్నేహం చేస్తే వ్యవస్థ జీవితం ఎలాగైందో మేము విన్నాం. అట్లాగే మా పరిస్థితి కూడా జరుగుతాయని హెచ్చరిక చేయబడ్డాం. కాబట్టి మేము లోకంలో ఎలాంటి ఘనతను ఆశించి దేవా గొప్పవారితో స్నేహం కోరుకునేటట్టుగా కాకుండా ఉద్దేశం అనే ఆలోచనతో నైనా దృష్టిలతో సాంగత్యం చేయకుండా ఉండే భాగ్యం ఇవ్వండి. జ్ఞానంతో జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా కృప చూపించండి. విన్న వాక్యాన్ని ఎరిగి
అయ్యా అర్థం చేసుకుని ప్రభా లోకంలోంచి వేరుపడటానికి సహాయం చేయండి. దేవా నువ్వు అర్థనాన్ని మరి పేతుతో మాట్లాడిన దేవునైనా మురుకులకు ఈ దుష్టస్థానం వారికి వేరే రక్షణ పొందమన్నావు ప్రభా. కాబట్టి తరానికి వేరుగా ఉండాలి, లోకానికి వేరుగా ఉండి మారు మనసుకు రక్షణ పొందుతుంది. సహవాసంలో కూడా ఈ లోకంతో సహవాసం సాంగత్యం చేయకుండా జాగ్రత్త పడటం మాకు నేర్పించండి. ఈ చివరిదన్నాల్లో ఇంకా నీకు సమీపంగా వస్తూ నైనా నీ ఎందుకు సంతోషిస్తూ విశ్వసిస్తూ ముందు సాగటానికి సహాయం చేయండి. వాక్యం బిడ్డలందరినీ దీవించండి, సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇంకా మరి పంచరుగాడు ఎవరి వాక్యం విన్నా వారందరినీ కూడా మీరు దర్శించి మాట్లాడండి. ఈ చిరుదనం నీ కొరికే జీవించడానికి నీ కృప దయచేసి మహిమ పొందండి, కనికరించండి ప్రభా. మరి సంఘం మరి గృహాల్లోనే ఉంటూ ఉంది, మేము మరి తరచు వారిని చూడటానికి అవకాశం లేని పరిస్థితులు కాబట్టి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో చండి బిడ్డలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ క్షేమం కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి కుటుంబ క్షేమం కొరకు, వారి భద్రత కొరకు నీకు ఇప్పుడు వేడుకుంటున్నాం. వారి అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు లోటులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అక్కడలో ఉన్నా అవన్నీ తీర్చి కాపాడండి. అలాగే ఎన్ని పరిస్థితుల్లో కూడా బలైన ఇలాంటి సమస్యల్లో లోకానికి దగ్గరికి వెళ్లకుండా కాపాడండి. ఈ సహవాసంలో ఆనందించడానికి ఉపయోగపడండి. ఎవరైనా బలహీనంగా అనారోగ్యాలుగా ఉంటే వారిని ముట్టండి. ఈ కరోనా వైరస్ని బట్టి కూడా నీ సందుకు వస్తున్నాం ప్రభా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండి ప్రపంచాంతరం వరకు ఇస్తున్న పరిస్థితుల్లో మేము ఉన్నాం. నీ కృప చెప్పిన ప్రభావం తగ్గిస్తూ వస్తున్నాం. దాదాపు నెలకొల్పుతున్నావు, నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంకా కంప్లీట్గా ప్రభావ మా దేశం మీద రక్తాన్ని వేడుకుంటున్నా, పూర్తి విడుదల కలగాలి మా దేశానికి, ప్రపంచానికి. ఈ వైరస్ బారి నుంచి ప్రపంచానికి విడుదల కలిగినట్లుగా సహాయం చేయండి. సంఘాన్ని నీకు భద్రపరచండి. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి నీ దయలో మేమందరూ కోల్పి ప్రభా ఒకసారి కూడుకుని ఆరాధించే సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కోరుకుంటున్నాం ప్రభా. నువ్వు మాత్రమే చేయగల దేవుడు ప్రభా, అద్భుతాలు జరిగించగల దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. మీరు జరిగిస్తే, మీరు సెలవిస్తే, మీరు మాట్లాడితే, మీరు ఆజ్ఞాపిస్తే పరిస్థితులన్నీ క్షణాల్లో సర్దుకుపోతాయి ప్రభా. వందనాలు. వ్యాధులు తొలగిపోతాయి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. రోగాలు తొలగిపోతాయి నాయన. మా దేశం మీద, ప్రపంచం మీద రోగం అంతటినీ తొలగించి కాపాడండి అయ్యా. ప్రభుత్వాలకి, దేవా నాయకులకి జ్ఞానం ఇవ్వండి, కృప ఇవ్వండి అయ్యా. ఈ పరిస్థితుల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని నడిపించడానికి మీరు కృప దయచేయండి. దేవ ప్రజలు కూడా నీకు అయ్యా మరి నేను నమ్మగలిగినట్లుగా కృప చూపించండి. సంఘం ఇంకా నీ సమీపంగా రావట్లేదు. మా మట్టుకు మేము ఇంకా నీతో దేవ స్నేహం చేయడానికి నైనా నీ కృప మాకు దయచేయండి. కృపలో భద్రపరచండి. వాక్యాన్ని వినబిడ్డలందరినీ కూడా దీవించి కృపాక్షేమాలు ఇచ్చి నడిపించి మహిమ పొందండి. మరలా మేము వచ్చే వాళ్ళు పరిస్థితులు కృపలో భద్రపరచండి. సంఘం చుట్టూ కంచి వేయండి. సార్వత్రిక సంఘాన్ని ప్రభావ నీ కృపలో భద్రపరచండి. నీ రాకడ కొరకు సిద్ధపరిచి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ అని కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్ని సహవాసము, సమాధానం, ఆజ్ఞతోడు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము సదా మనందరూ తోడే కాపాడును గాక. ఆమె ప్రజలు దేవుడు దీవించును గాక. ఆమె.